నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. లోక్సభ రేసు గుర్రాలపై జోరు పెంచిన ప్రధాన పార్టీలు. రెండో విడత అభ్యర్థులపై కాంగ్రెస్ అభిప్రాయ సేకరణ. పోటీకి దూరంగా కవిత, వరంగల్ బరిలో కడియం కుమార్తె. మరో 4 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించిన భారాస. భాజపా జాబితాలో కొత్తగా చేరిన వారికే పెద్దపీట. ఆదిలాబాద్ బరిలో నగేష్, నల్గొండ నుంచి సైదిరెడ్డి పోటీ. జమిలీ ఎన్నికలపై నేడు రాష్ట్రపతికి కోవింద్ కమిటీ నివేదిక. రాజ్యాంగంలోని 5 అధికరణలు మార్చాలని సిఫారసు. ఢిల్లీలో రైతుల మహాపంచాయత్కు షరతులతో అనుమతి. ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై తీర్మానం చేయనున్న నేతలు. లోక్సభ ఎన్నికల్లో గెలుపు గుర్రాలకి టికెట్లు ఇవ్వాలని రాష్ట్ర కాంగ్రెస్ నిర్ణయించింది. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా నాయకుల అభిప్రాయాలను తెలుసుకున్న దీపాదాస్ మున్షి బుధవారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. నియోజకవర్గాల వారీగా నాయకుల అభిప్రాయాలపై సమీక్ష చేసిన సీఎం బలాబలాలపై ఆరా తీసినట్టు తెలుస్తోంది. లోక్సభ అభ్యర్థుల ఎంపికను రాష్ట్ర కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే నల్గొండ, మహబూబ్ నగర్, మహబూబాబాద్, జహీరాబాద్ నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది. మిగిలిన స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తును రాష్ట్ర నాయకత్వం వేగవంతం చేసింది. ఏకాభిప్రాయం కుదరకపోవడం, కొత్త వాళ్ల ఎంపికపై అభ్యంతరాలు ఎదురవడంతో సంప్రదింపుల ప్రక్రియ చేపట్టింది. అభ్యర్థులు ప్రకటించాల్సిన నియోజకవర్గాలకు సంబంధించి నాయకులు తమ అభిప్రాయాల్ని దీపాదాస్ మున్షీకి తెలియజేశారు. ఏకాభిప్రాయ సాధన కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా నిర్వహించిన ఈ అభిప్రాయాలతో పాటు సునీల్ కనుగోలు నిర్వహిస్తున్న ఫ్లాస్ సర్వేల వివరాలతో 2-3 రోజుల్లో సమావేశం కానున్న కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ చర్చించనుంది. ఆ తర్వాత అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ. ఎవరిని కూడా అభ్యర్థులను అప్పుడప్పుడు ప్రకటించకుండా అందరి అభిప్రాయాల మేరకు తీసుకోవడం ఆనవాయితీ. కాబట్టి మా అభిప్రాయ సేకరణ కోసం పిలిచారు. మేము ఒకటే చెప్పాము, కాంగ్రెస్ పార్టీ ఎవరిని నియమించినా కానీ ప్రజల్లోకి దూసుకొని వెళ్లే ఛాన్సెస్ బాగా ఉన్నాయి. ఎందుకంటే ఈ 3 నెలల్లోనే ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన ప్రామిస్ చేసిన పథకాలన్నీ కూడా ప్రజలకు అందిస్తున్నాం కాబట్టి కాన్ఫిడెంట్గా ఉంది. ఛాన్సెస్ చాలా బాగున్నాయి. రాబోయే ఎలక్షన్స్లో ఎట్లా ఉంటుంది పార్టీ ఛాన్సెస్ కానీ ఏ అభ్యర్థి అయితే బాగుంటుందని మేము ఒకటే చెప్పాం. ఏ అభ్యర్థి అయినా కానీ కాంగ్రెస్ పార్టీ ఛాన్సెస్ చాలా బాగున్నాయి. ప్రజలు బాగా విశ్వసిస్తున్నారు. ఏ క్యాండిడేట్ అయితే బాగుంటుంది, ఎవరైతే బాగుంటుందని వాళ్ళని అడగడం జరిగింది. వాళ్ళందరూ కూడా మా మేడ్చల్ మల్కాజ్గిరి, అదేవిధంగా మల్కాజ్గిరి పార్లమెంట్ గురించి ముక్తకంఠంతో, అంటే రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కూడా ఎల్బీ నగర్ వస్తుంది కాబట్టి అందరూ కూడా మాకు స్థానిక నాయకుడు ఎన్నికల్లో మా కోసం కష్టపడి పనిచేసిండు, హరివర్ధన్ రెడ్డి గారికి ఇస్తే బాగుంటుంది. అయినా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నిర్ణయం ఉంటుంది కాబట్టి ఆయన ఎవరిని పంపించినా చేస్తాం, కానీ మా ఒపీనియన్ మాత్రం హరివర్ధన్ రెడ్డి గారికి ఇస్తే బాగుంటుందని వాళ్ళు చెప్పడం జరిగింది. ఎలక్షన్స్ కోసం ఎవరి అభ్యర్థిని పెడితే బాగుంటుందనే ఒపీనియన్ సేకరణ జరగడం జరుగుతుంది. దాంట్లో మా పార్లమెంట్ ఏరియాకి మమ్మల్ని కూడా పిలిచడం జరిగింది. సో మా ఒపీనియన్ అందరం ముక్తకంఠంగా ఒకటే చెప్పాము, ఏంటంటే మనకు అధిష్టానం రేవంత్ అన్న ఆధ్వర్యంలో, ఏఐసిసి ఆధ్వర్యంలో ఎవరిని నియమించినా సరే మేము అదే లెవెల్ ఆఫ్ హార్డ్ వర్క్తో, అదే లెవెల్ ఆఫ్ సిన్సియారిటీతో మనము అభ్యర్థిని గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తాము. గాంధీ భవన్లో అభిప్రాయాలు తీసుకున్న తర్వాత జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో దీపాదాస్ మున్షి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. నియోజకవర్గాల వారీగా నాయకులు వ్యక్తపరిచిన అభిప్రాయాల్ని ముఖ్యమంత్రికి తెలియజేశారు. ఈ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలన్న అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రత్యర్థుల్ని చిత్తు చెయ్యగలిగే వారిని అభ్యర్థులుగా నిలబెట్టాలని సీఎం నిర్ణయించినట్లు సమాచారం. లోక్సభ ఎన్నికలకు వరంగల్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ ను పక్కన పెట్టిన భారాస అధిష్టానం నిజామాబాద్ లో కవిత కూడా అవకాశం ఇవ్వలేదు. వరంగల్, చేవెళ్ల, జహీరాబాద్, నిజామాబాద్ లో కొత్త అభ్యర్థులను బరిలోకి దింపింది. ఇప్పటి వరకు 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన గులాబీ పార్టీ మిగిలిన చోట్ల అభ్యర్థిత్వాల ఖరారుపై కసరత్తు చేస్తుంది. లోక్సభ ఎన్నికలకు మరో 4 స్థానాలకు భారత రాష్ట్ర సమితి అభ్యర్థుల్ని ప్రకటించింది. సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ను పక్కన పెట్టింది. వరంగల్ లోక్సభ స్థానానికి పార్టీ అభ్యర్థిగా సీనియర్ నేత, మాజీ మంత్రి కడియం శ్రీహరి కుమార్తె డాక్టర్ కడియం కావ్యను బరిలో నిలిపింది.
2015 ఉప ఎన్నికతో పాటు 2019 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా పసునూరి దయాకర్ పోటీ చేసి గెలుపొందారు. అయితే త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికలకు మాత్రం ఆయనకు అవకాశం ఇవ్వలేదు. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్, కడియం కావ్య పేర్లు మొదటి నుంచి ప్రచారంలో ఉన్నాయి. ఆరూరి రమేష్ భాజపా నేతలతో భేటీ కావడం, తదనంతర పరిణామాల నేపథ్యంలో కడియం కావ్య వైపు అధిష్టానం మొగ్గు చూపింది. తాను లోక్సభ ఎన్నికల్లో పోటీ చెయ్యబోనని, ఎవరికి అవకాశమిచ్చినా గెలిపించుకుంటామని వరంగల్ జిల్లా నేతలతో కేసీఆర్ భేటీ సందర్భంగా ఆరూరి రమేష్ తెలిపారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో వరంగల్ లోక్సభ నుంచి పార్లమెంటుకు ఎన్నికైన కడియం శ్రీహరి త్వరలో జరగనున్న ఎన్నికల్లో తన కుమార్తెకు అవకాశమివ్వాలని కోరారు. వీటన్నింటి నేపథ్యంలో పార్టీ అభ్యర్థిగా కడియం కావ్య పేరును ఖరారు చేస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. నిజామాబాద్ నుంచి పార్టీ అభ్యర్థిగా సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పేరును కేసీఆర్ ఖరారు చేశారు. 2014 ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి పోటీ చేసి గెలుపొందిన కల్వకుంట్ల కవిత 2019లో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా నుంచి ఎమ్మెల్సీగా 2 దఫాలు ఎన్నికయ్యారు. తాను లోక్సభకు పోటీ చేసేది లేనిదే అధిష్టానమే నిర్ణయిస్తుందని ఇటీవల కవిత చెబుతూ వస్తున్నారు. కవిత ఎమ్మెల్సీగా కొనసాగుతున్నందున మరొకరికి అవకాశమివ్వాలని పార్టీ అధిష్టానం భావించింది. సీనియర్ నేత నిజామాబాద్ లోక్సభ పరిధిలోని ఆర్మూరు, నిజామాబాద్ రూరల్ సహా బాన్సువాడ నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా గతంలో పనిచేసిన బాజిరెడ్డి గోవర్ధన్ వైపు కేసీఆర్ మొగ్గు చూపారు. రానున్న ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి లోక్సభకు పోటీ చేసే అవకాశాన్ని కల్పించారు. చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయబోనని చెప్పడంతో భారస అధిష్టానం కాసాని జ్ఞానేశ్వర్ పేరును ప్రకటించింది. జ్ఞానేశ్వర్తో పాటు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తిక్ రెడ్డి పేర్లు వినిపించగా సీనియర్ నేత, బీసీ నేతగా ఉన్న కాసాని వైపు అధిష్టానం మొగ్గు చూపింది. జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి భాజపాలో చేరారు. దీంతో ఆయన స్థానంలో గాలి అనిల్ కుమార్ ను పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. గతంలో పార్టీలో పనిచేసి ఆ తర్వాత కాంగ్రెస్ లోకి వెళ్లిన అనిల్ కుమార్ శాసనసభ ఎన్నికల ముందు తిరిగి భారాసాలో చేరారు. మెదక్ లోక్సభ టికెట్ ను ఆయన ఆశించారు. అయితే జహీరాబాద్ స్థానం ఖాళీ కావడంతో పాటు తమ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలని మున్నూరు కాపు నేతలు భారాస అధిష్టానాన్ని కోరారు. అన్ని అంశాల్ని దృష్టిలో ఉంచుకుని జహీరాబాద్ అభ్యర్థిగా గాలి అనిల్ పేరును కేసీఆర్ ఖరారు చేశారు. తాజాగా ప్రకటించిన 4 పేర్లతో ఇప్పటి వరకు 9 స్థానాలకు అభ్యర్థుల్ని భారాస ప్రకటించింది. ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ నుంచి మాలోత్ కవిత, కరీంనగర్ నుంచి బోయినపల్లి వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్, మహబూబ్ నగర్ నుంచి మన్నె శ్రీనివాస్ రెడ్డి పేర్లను ఇప్పటికే ప్రకటించారు. వీరిలో నామా, కవిత, శ్రీనివాస్ రెడ్డి సిట్టింగ్ ఎంపీలు. మిగిలిన స్థానాలకు అభ్యర్థుల విషయంలో కసరత్తు కొనసాగుతోంది. లోక్సభ ఎన్నికల్లో భారాస, బీఎస్పీ కలిసి పనిచేయాలని ఇప్పటికే నిర్ణయించారు. సీట్ల సర్దుబాటు సహా ఇతర అంశాలపై కేసీఆర్తో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఆ పార్టీ జాతీయ సమన్వయకర్త రామ్జీ గౌతమ్ బుధవారం చర్చలు జరిపారు. పొత్తులో భాగంగా నాగర్ కర్నూలు స్థానం నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. మిగిలిన స్థానాల్లో అభ్యర్థుల్ని ఖరారు చేసేందుకు గులాబీ పార్టీ కసరత్తు చేస్తోంది. మల్కాజ్గిరి, నల్గొండ, భువనగిరి స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కోసం భారాస అధిష్టానం విస్తృత స్థాయిలో మంతనాలు జరుపుతోంది. లోక్సభ అభ్యర్థుల 2వ జాబితాను భాజపా అధిష్టానం ప్రకటించింది. తెలంగాణకు సంబంధించిన 6 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయగా వరంగల్, ఖమ్మం 2 స్థానాలు మాత్రం పెండింగ్లో పెట్టింది. ఇటీవల భాజపా గూటికి చేరిన 4గురిని అభ్యర్థులుగా ప్రకటించింది. ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావుకు బదులు ఇటీవల భాజపాలో చేరిన గోడెం నగేష్ను అభ్యర్థిగా ఎంపిక చేసింది. తొలి జాబితాలోనే తమ పేరు వస్తుందని ఆశించిన డీకే అరుణ రఘునందన్ రావుకు ఈ లిస్టులో అవకాశం లభించింది. రాష్ట్రంలో మొత్తం 17 లోక్సభ స్థానాలు ఉండగా తొలి జాబితాలో 9 స్థానాలకు భాజపా అభ్యర్థులను ప్రకటించింది. మరో 8 స్థానాలకు అభ్యర్థులను పెండింగ్లో పెట్టింది. 2వ జాబితాలో 6 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన భాజపా వరంగల్, ఖమ్మం స్థానాలను పెండింగ్లో పెట్టింది. తొలి జాబితాలో సికింద్రాబాద్ కిషన్ రెడ్డి, నిజామాబాద్ ధర్మపురి అరవింద్, కరీంనగర్ బండి సంజయ్, జహీరాబాద్ బీబీ పాటిల్, నాగర్ కర్నూల్ భరత్, మల్కాజ్గిరి ఈటెల రాజేందర్, భువనగిరి బూర నర్సయ్యగౌడ్, హైదరాబాద్ డాక్టర్ మాధవీలత, చేవెళ్ల కొండా విశ్వేశ్వరరెడ్డి
సైతిరెడ్డిని బరిలో నిలిపింది. రెండో జాబితాలో ఆదిలాబాద్ గోడెం నగేష్, పెద్దపల్లి గోమాస శ్రీనివాస్, మెదక్ రఘునందన్ రావు, మహబూబ్ నగర్ డీకే అరుణ, మహబూబాబాద్ సీతారాం నాయక్, నల్గొండ నుంచి సైతిరెడ్డిని బరిలోకి దింపుతోంది. సిట్టింగుల్లో ముగ్గురికి మరోసారి అవకాశం దక్కగా ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావుకు మాత్రం నిరాశ ఎదురైంది. ఈ స్థానం నుంచి ఇటీవల భాజపాలో చేరిన గోడెం నగేష్ కు టికెట్ కట్టబెట్టింది. భాజపా ప్రకటించిన 15 స్థానాల్లో ఇటీవల భాజపాలో చేరిన 7గురిని అభ్యర్థులుగా ప్రకటించింది. రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో సీట్లను కైవసం చేసుకుని అధిష్టానానికి బహుమతిగా అందిస్తామని డీకే అరుణ తెలిపారు. మహబూబ్ నగర్ భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో పాలమూరు జిల్లా ప్రజల తరఫున, నా తరఫున ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మూడవసారి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయ్యేది ఖాయం. 12 నుంచి 15 సీట్లు తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి వచ్చేది కూడా ఖాయం. దాంట్లో మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం కూడా నరేంద్ర మోదీ గారికి బహుమతిగా ఇక్కడ నుంచి గెలిచి అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. వరంగల్, ఖమ్మం స్థానాలకు అభ్యర్థులను భాజపా రెండో జాబితాలో అనివార్య కారణాల వల్ల ప్రకటించలేదు. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ని పార్టీలో చేర్చుకుని బరిలో దింపాలని భాజపా భావించింది. భాజపా నాయకత్వం ఆశించినట్లుగానే భాజపాలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసిన ఆరూరి రమేష్ హైదరాబాద్ ఐటీసీ కాకతీయ హోటల్లో అమిత్ షాతో భేటీ అయ్యారు. ఢిల్లీలో చేరుతారని సైతం భాజపా వర్గాలు తెలిపాయి. తెల్లవారితే సీన్ రివర్స్ అయింది. ఆరూరి రమేష్ ను భాజపాలో చేరవద్దని బారాసా నేతలు కేసీఆర్ దగ్గరకు తీసుకువెళ్లడంతో ఆయన చేరిక ఆగిపోయింది. వరంగల్ ఒక్క స్థానానికి అభ్యర్థిని ప్రకటించకపోతే బాగుండదనే ఉద్దేశంతో ఖమ్మం స్థానాన్ని సైతం పెండింగ్ లో పెట్టినట్లు భాజపా వర్గాలు చెబుతున్నాయి. ఖమ్మం నుంచి జలగం వెంకట్రావు పేరు ఖరారైంది. మూడో జాబితాలో వరంగల్, ఖమ్మం స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనుంది. ఆరూరి రమేష్ భాజపాలో చేరకపోతే మాజీ ఐపీఎస్ కృష్ణప్రసాద్ లేదా మాజీ మంత్రి విజయ రామారావును వరంగల్ బరిలో నిలపనుంది. దేశంలో జమిలీ ఎన్నికల నిర్వహణకున్న సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసేందుకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు నివేదిక సమర్పించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ఒకేసారి ఎన్నికల నిర్వహణకు ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధనలు, రాజ్యాంగంలోని అధికరణ 5ను సవరించాలని కమిటీ సిఫార్సు చేయనున్నట్లు తెలిసింది. 2029 నాటికి లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలు, స్థానిక సంస్థల ఎన్నికలను ఒకేసారి నిర్వహించేందుకు వీలుగా ఒకే ఓటర్ల జాబితా అంశాన్ని కూడా కమిటీ సిఫార్సు చేయనున్నట్లు సమాచారం. సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ నిధుల కొరత ఎదుర్కొంటున్నట్లు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. ప్రజలు తమ పార్టీకి విరాళంగా ఇచ్చిన డబ్బును మోదీ ప్రభుత్వం స్తంభింపచేసిందని ఆరోపించారు. దేశంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ప్రజలు తమ పార్టీని గెలిపించాలని ఖర్గే కోరారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలున్న ఎన్నికల బాండ్ల ద్వారా తాము సమకూర్చుకున్న ధనాన్ని బ్యాంకుల నుంచి తీసుకోకుండా ఎన్డీఏ ప్రభుత్వం అడ్డుపడుతోందని విమర్శించారు. ఎన్నికల బాండ్ల వివరాలు బయటకు వస్తే భాజపా దొంగిలించిన సొమ్ము ఎంతో తెలుస్తుందని, అందుకే ఎలక్టోరల్ బాండ్ల వివరాలు బహిర్గతం చేయడానికి జూలై వరకు సమయం అడిగిందన్నారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు భాజపా కుట్ర చేస్తోందన్న ఖర్గే, అదే జరిగితే దేశంలో స్వేచ్ఛ, ఐక్యత కనుమరుగై బానిసత్వం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పంజాబ్, హర్యానా రైతులు దేశ రాజధానిలో కిసాన్ మజ్దూర్ మహాపంచాయత్ నిర్వహించేందుకు ఢిల్లీ పోలీసులు అనుమతించారు. అయితే ఇందుకు పలు షరతులు విధించారు. 5,000 మందికి మించి ఈ సమావేశానికి రాకూడదని నిర్దేశించారు. ట్రాక్టర్లు, ట్రాలీలు ఉండకూడదని స్పష్టం చేశారు. రైతులు ఆయుధాలను తమ వెంట తీసుకురావద్దని చెప్పారు. రామ్లీలా మైదాన్తో పాటు ఢిల్లీలో పాదయాత్రలు చేయవద్దని నిర్దేశించారు. కార్యక్రమం ముగిసిన వెంటనే మైదానాన్ని ఖాళీ చేయాలని రైతులకు సూచించారు. రైతులకు నేతృత్వం వహిస్తున్న సంయుక్త కిసాన్ మోర్చా కిసాన్ మజ్దూర్ మహాపంచాయత్ను నిర్వహించనుంది. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని ఉధృతం చేయడానికి ఇందులో తీర్మానాన్ని ఆమోదించనున్నారు. అటు ఢిల్లీలో ట్రాఫిక్ సమస్య తలెత్తే అవకాశం ఉండటంతో ప్రజలకు, ప్రయాణికులకు పోలీసులు సూచనలు జారీ చేశారు. ఉత్తరాఖండ్ అసెంబ్లీ గత నెల 7న ఆమోదించిన ఉమ్మడి పౌరస్మృతి బిల్లు చట్టరూపం దాల్చింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 11న ఆమోదం తెలిపినట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొంది. స్వాతంత్ర్యం తర్వాత ఉమ్మడి పౌరస్మృతి బిల్లును ఆమోదించిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. యూసీసీ అమలు ద్వారా పౌరులందరికీ సమాన హక్కులతో పాటు మహిళలపై అణిచివేతను నిర్మూలించడం సాధ్యమవుతుందని ఉత్తరాఖండ్ సీఎం ధామీ చెప్పారు. మతాలతో సంబంధం లేకుండా పౌరులందరికీ ఒకే విధమైన వ్యక్తిగత చట్టాలను వర్తింపచేయడం యూసీసీ ముఖ్య ఉద్దేశమని కేంద్రం తెలిపింది. 10 ఏళ్ల తర్వాత రాష్ట్రంలోని కొత్త వాహనాల నంబర్ ప్లేట్లలో మార్పు రాబోతుంది. టీఎస్ స్థానంలో టీజీ మార్చుతూ కేంద్ర ఉపరితల రవాణా శాఖ గెజిట్ జారీ చేసింది. రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ సర్కార్ వాహనాల నంబర్ ప్లేట్లలో మార్పులు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర సర్కారు అభ్యర్థులను కేంద్రం పరిగణలోకి తీసుకోవడంతో కొత్తగా రిజిస్ట్రేషన్ వాహనాలన్నీ టీజీ పేరుతో రోడ్లెక్కబోతున్నాయి.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాహన రిజిస్ట్రేషన్ మార్కులో మార్పు చేయాలని నిర్ణయించింది. ఫిబ్రవరిలో రాష్ట్ర మంత్రివర్గంలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు వాహనాల నెంబర్ ప్లేట్లలో టీఎస్ స్థానంలో టీజీని మార్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఈ నెల 12న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. మోటార్ వాహనాల చట్టం 1988లోని సెక్షన్ 41(6) కింద ఉన్న అధికారాలను ఉపయోగించి కేంద్ర ప్రభుత్వం మార్పు చేసింది. గత నోటిఫికేషన్లోని టేబుల్లో సీరియల్ నెంబర్ 29A కింద తెలంగాణకు ఇదివరకు ఉన్న టీఎస్ స్థానంలో టీజీ మార్కు కేటాయించినట్లు కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం 1,60,00,000 పైచిలుకు వాహనాలు ఉన్నాయి. అందులో 1,18,00,000 ద్విచక్ర వాహనాలు, 21,32,000 కార్లు, 7,27,000 ట్రాక్టర్లు, ట్రైలర్లు, 6,18,000 రవాణా వాహనాలు తదితరాలు ఉన్నాయి. ఇప్పటికే నడుపుతున్న వాహనాల నెంబర్ ప్లేట్లలో ఎలాంటి మార్పు చేసుకోవాల్సిన అవసరం లేదని రవాణా శాఖ అధికారులు తెలిపారు. ఏపీ పేరుతో రిజిస్ట్రేషన్ అయిన వాహనాలు రాష్ట్రంలో ఇంకా భారీ సంఖ్యలోనే తిరుగుతున్నాయి. తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి టీఎస్ పేరిట రిజిస్ట్రేషన్ అవుతూ వస్తుండగా తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో టీజీ పేరుతో రిజిస్ట్రేషన్ కానున్నాయి. పాత వాహనాలకు టీఎస్ పేరు మీదే కొనసాగుతాయని మోటార్ వాహన యూనియన్ నేతలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రవాణా శాఖ అధికారులు భరోసానిస్తున్నారు. కేంద్రం గెజిట్ జారీ చేసిన రోజు తర్వాత కొన్న కొత్త వాహనాలకే టీజీగా మార్పు చేసిన నెంబర్ ప్లేట్ను కేటాయించినట్లు రవాణా శాఖ అధికారులు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం నిపాని గ్రామ శివారులో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఓ నవజాత శిశువును గుర్తు తెలియని వ్యక్తి ముళ్ల పొదల్లో వదిలి వెళ్లిపోయారు. చిన్నారి ఏడుపు విని అటుగా వెళ్తున్న మహిళలు చేరదీశారు. గ్రామానికి తీసుకెళ్లి పాలు పట్టారు. శిశువును చిన్నారుల సంరక్షణ సంస్థకు అప్పగించాలని గ్రామస్తులు యోచిస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలియడంతో యువతి తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపం చెందిన యువతి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న యువకుడు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతదేహాలకు శవ పరీక్షల నిమిత్తం పోలీసులు ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.